మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ మీ అంత చూస్తాం, మీ సంగతి చేస్తాం, ఇట్లాంటి ఆలోచన విధానం వల్ల వీళ్ళు చేసే ఇబ్బందుల్ని మనము ఆలోచన చేయాల్సిన అవసరం. మూడోది నేనంటాను ఏంటంటే, ఇప్పుడు ఒక్కోరో ఉపాధి జగన్మోహన్ రెడ్డి గారు రోజు వచ్చి నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, ఈ ఈ పేపర్ వ్యతిరేకత వచ్చింది, నేను చూసారా జనాలు ఎంతమంది వస్తా ఉన్నారో, నేను కారుతో తొక్కి చేసినా సరే, ఓ మనిషిని చంపేసినా సరే ఏం పట్టించుకోలేదు చూసారా, నాకు ఇంకా జగన్ పవర్ జగన్ ఉంది, 2.0లో సినిమా చూపిస్తా. సినిమా చూపిస్తా, ఇవన్నీ కూడా ఆ, ఆయన ఒక వైపున రెచ్చగొడుతూ ఉంటే, రోజా గారిని కూడా ఇంకో వైపున బూతు మాటలు మాట్లాడమ్మా నువ్వు కొద్దిగా, నువ్వు జనాల్ని అంటే ఎమ్మెల్యేలని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరో ఒకరికి ఎమ్మెల్యేకి ఇంకా కట్టలు తెగే ఆ కోపం వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారికి కోపం వస్తున్నట్టుగానే ఇంకొకరికి వస్తున్నట్టుగానే నేచురల్ గా కొంత కోపం వస్తుంది. ఏ ఎమ్మెల్యే నోరు జారినా చూసారా మమ్మల్ని అనేస్తున్నారు, ఒక ఆడదాన్ని అనేస్తున్నారు, ఒక ఆడ మనిషిని ఈ విధంగా మాట్లాడేస్తున్నారు అనే ఏదో రకమైన సింపతి తీసుకునే ప్రయత్నం చేయడం, ఇంతకు మించి వాళ్ళ దగ్గర ఏం వాడతాం అంటే ఇది ఒక ట్రాప్ చేస్తా ఉన్నారు. మనకుండా కూటమి నాయకులకు కానీ కూటమి ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వానికి సహనం ఉండాలి. ఎందుకంటే మనము పర్ఫెక్ట్ గా చేస్తా ఉన్నాం, సమాధానం చెప్పాలి, అట్లనే ఊరుకొని ఉండాల్సిన పని లేదు. మన సహచర ఎమ్మెల్యేలు చెప్తున్నట్టుగా తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ చెప్పే సందర్భంలో వాళ్ళ ట్రాప్ లో పడకుండా వాళ్ళు వాళ్ళు వాడిన భాష వాళ్ళు వాడిన భాష వాడక్కర్లేదని. ఎందుకంటే మనలో కూడా కొంత ఆవేశం ఉంటది కాబట్టి నేచురల్ గా, నేను కూడా రాయలసీమ వాడిని, పక్క ఆదోని ఫ్యాక్షన్ ఏరియాలో నుంచి ఉన్నవాడిని, మాకు కూడా కోపం ఉంటది, మాకు కూడా ఆవేశం వస్తుంది, విన్నప్పుడు మాకు కూడా ఏదైనా మాట్లాడాలనే వస్తుంది. కానీ అసహనం లేకపోతే కుదరదు అన్న నా ఉద్దేశం. రెండవది మద్యానికి సంబంధించిన అంశం. మనం కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది అంటే లక్షల, సుమారు 1 కోటి మంది ఉంటారేమో నాకు తెలియదు, అంతమంది నా అన్నదమ్ములు, మందు తాగే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు పడిన బాధ వాళ్లకు మాత్రమే తెలుసు. నేను ఎప్పుడన్నా క్యాజువల్ గా పోతున్నప్పుడు మందుబాబులు కనపడతారు, అంటే రాత్రిపూట మాట్లాడకూడదు కానీ 7 తర్వాత పగలు మాట్లాడితే వాళ్ళు చాలా నిజాలు చెప్తుంటారు కూడా. సార్ 5 సంవత్సరాలు ఒళ్ళు గొల్లయిందండి, తాగకుండా ఆగలేని పరిస్థితి, తాగితే సర్వనాశనం అవుతుంది తెలిసి తాగినామండి, వేరే మార్గం లేక. ఎందుకు తాగినామంటే ఆపేయచ్చు కదండి సార్, ఆపలేము సార్ దాన్ని, అంతగా అడిక్షన్ ఉండేది. అంటే మామూలు మందు తాగితే ఏదో అయ్యప్ప స్వామి మాలేస్తానో ఇంకోటి వేస్తానో, లేదా ఇంట్లో వాళ్ళు ఏదైనా గట్టిగా మందలిస్తే వారం 10 రోజులు తాగకుండా మానేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారైన మందు, వాళ్ళకి పంపిణీ చేసినటువంటి మందును ఆపలేరు, అంత భయానకమైన అడిక్షన్. అంటే బాటిల్ మీద ఉదాహరణకి 30% ఆల్కహాల్ ఉందా అనుకోండి, దాంట్లో 30% ఉంటుంది, ఏ 45% 50% ఆల్కహాల్ ఉంటుంది. సో అంటే బయట కనిపించే లేబుల్ మీద కనిపించే మోతాదు కంటే కూడా అధిక మోతాదులో మత్తు మందును కలిపి అలా సీసాల్లో నింపి దాని మీద క్వాలిటీ చెక్ చేశారా ఎప్పుడన్నా? ఇష్టం వచ్చినట్టుగా వాళ్లే తయారు చేశారు, వాళ్లే పంపిణీ చేశారు, గవర్నమెంట్ స్టోర్ లో పంపిణీ చేశారు, లెక్క పత్రం లేకుండా పంపిణీ చేశారు. ఇంత దారుణం. ఆ రకంగా తాగకుండా ఆగలేని పరిస్థితుల్లో వాళ్ళు తాగాల్సి వచ్చింది. తాగి పోనీ ఇది వద్దు మాకు, ఈ వేరే బ్రాండ్ ఇవ్వమంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి బ్రాండే తప్ప వేరే బ్రాండ్, మంచి బ్రాండ్ లేదా పక్క రాష్ట్రంలో మంచి మందు తాగుతున్నా అనే పరిస్థితి అట్లా కూడా లేకుండా ఉండింది. అందువల్లే నేను ఈ రోజు కూడా చేద్దాం మా ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ పురంధేశ్వర్ గారు ఈ లెటర్ రాశారు, అంటే దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్ని వేల మంది చనిపోతున్నారు, ఇదంతా. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ ఎందుకు సీరియస్గా తెర మీదకి రావట్లేదు? ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు కేసులు నమోదు చేసినట్టయితే నా నాలెడ్జ్లో లేదు. అంటే లిక్కర్ స్కామ్ ఒకటి నడుస్తోంది తప్ప దాని ద్వారా ఎన్ని ప్రాణాలు పోయాయి అనే యాంగిల్ మీద మరి దాని మీద కూడా విచారణ జరగాలిగా. అంటే వాళ్ళ వాదన ఏమిటి అంటే, జనరల్ గా ఇప్పుడు ఎవరన్నా ఆ మధ్య కాలంలో ఎవరన్నా చనిపోతే అది ఏదో ఆ నాయకుడు చనిపోవడం వల్ల ఈయన అభిమానంతో చనిపోయాడని ఏ విధంగా ప్రచారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జనరల్ గా తెచ్చిపోతే మీరు ఈ లెక్కలో కలిపేస్తారా? లివర్లు పాడైన వాళ్ళు, కిడ్నీలు పాడైన వాళ్ళంతా కూడా మా మందు దాగే పాడైపోయారా? రకరకాల కారణాలు ఉండొచ్చు కదా అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో కానీ ఒకటి మాత్రం నిజం, మనందరికీ స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, రాష్ట్రంలో లివర్ పాడైన వాళ్ళు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, డయాలసిస్ చేసుకునే వాళ్ళు మరణాలు, ఈ నరాల బలహీనత, నరాలకు సంబంధించిన జబ్బుల వల్ల
చనిపోయే వాళ్ళ శాతం 5 రెట్లు పెరిగింది అన్న విషయం మనందరికీ తెలుస్తుంది, అది ప్రజలకు చాలుగా, కూడా అది చాలా అర్థమవుతుంది. పెద్ద ఎవిడెన్స్. అంటే మన